శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బెందారం అశోక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2 సార్లు విజయం సాధించిన అశోక్ బాబు హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్చాపురంలో భారీ మెజార్టీతో టీడీపీ గెలవడం ఖాయమని అశోక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న ఇచ్చాపురం కూటమి అభ్యర్థి బెందాలం అశోక్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బెందాలం అశోక్ బాబు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే 2 సార్లు గెలిచినటువంటి అశోక్ బాబు హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో విస్తృతంగా పర్యటించడం, టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనేటటువంటి ధీమాలు ఆయన ఉన్నారు. మనతో పాటు అశోక్ గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే 2 సార్లు ఇచ్చాపురం కోటపైన టీడీపీ జెండా ఎగరవేశారు. 3వసారి ముచ్చటగా ఎగరవేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ కనబడుతుంది? చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుందండి. ఈరోజు ఒకటి, మళ్ళీ ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, మళ్ళీ రాష్ట్రం గాడిలో పడాలనన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి ప్రజలందరూ బలంగా నమ్మటం. ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పూర్తిగా అన్ని రంగాల్లో ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోవటం, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండటం. అట్ ది సేమ్ టైం జనసేన, బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి తోడవడం అదనమైనటువంటి బలం. సో మీ అందరికీ తెలిసినట్టే ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోట. ఎప్పుడు కూడా మొన్న వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి ఈ నియోజకవర్గం. సో ఇన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ ఒక దగ్గర అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మా గెలుపు అనేది నల్లేరు మీద నడక. 100% ప్రజలందరూ ఆశీస్సులు మీరు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే స్పందన, అద్భుతమైనటువంటి స్పందన. ప్రజలందరూ కూడా హారతులు ఇచ్చి ఈరోజు తిలకం దిద్ది మరి ఖచ్చితంగా మీరు మళ్ళీ రావాలి అని చెప్పి మాకు చెప్తున్నారు. సో ఖచ్చితంగా 3వసారి ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో మా కూటమి ప్రభుత్వం రేపు ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మొదటి కానుక ఇచ్చాపురం నుంచి ఇస్తామని ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే వ్యక్తం చేస్తాం. సో వీళ్ళు చేసింది ప్రజలకు ఏమీ లేదు. నిజంగా ప్రజలకి అంత చేసుంటే ఈరోజు మీరేదో అద్భుతంగా ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు. బొర్రపుట్టు కానీ ఒక చిన్న గ్రామం ఇది. ఈ చిన్న గ్రామంలో ప్రజలందరూ మండపం మీద కూర్చుంటే వాళ్ళు చెప్తున్నటువంటి సమస్య ఏంటి? మంచినీళ్ళ సమస్య చెప్పలేదా? నిన్న జలంతర కోట వెళ్ళాం, ఇంటికి ఒకరు వచ్చి మాకు మంచినీటి సమస్య ఉందని చెప్తున్నారు. ఈరోజు చాలా ఎస్సీ కాలనీలకి ఈరోజు వరకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న కేదార్పురం ముచ్చింద్ర వెళ్ళాం, అక్కడ కంప్లీట్గా ఒక ప్రాంతంకే 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా దేనికి సంకేతం అంటే మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రజలకి కేవలం పబ్లిసిటీతో రంగులు పిచ్చి మీకు ఎక్కువ. 4 రంగులు కొట్టేసి ప్రతిదీ మాది మాది మాది. ఈ మధ్యన మీరు కావాలంటే ఈ పక్కన కొత్తూరు అనే గ్రామం ఉంది, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది చూడండి. అది 2018లో కోర్నెట్ గ్రాంట్లో 32 కోట్లతోని రోడ్డు శాంక్షన్స్ తెచ్చింది నేను. కొంత వర్క్ అయ్యింది, తర్వాత ప్రభుత్వం మారింది, ఈ మధ్యన కొంత వర్క్ అయ్యింది. ఇప్పుడు దానికి శిలాఫలకం వేసుకున్నారు. మీరు అదనంగా తెచ్చింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా 85 కోట్లతో 64 రోడ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మీరు ఇప్పుడు బొర్రపుట్టు గ్రామస్తులు చెప్పినటువంటి రోడ్డు కూడా అందులో వచ్చినటువంటి రోడ్డు. ఈ రోజు వరకు మీరు అది కంప్లీట్ చేయకుండా ఎక్కడో నేను తెచ్చినట్లకి మళ్ళీ మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు, శిలాఫలకాలు వేసుకుంటున్నారు. అంతే తప్ప మీరు చేస్తున్నది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల్లో నా గ్రామంకి ఏం మంచి జరిగింది, నా కుటుంబానికి ఏం మంచి జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చెప్తూ ఉంటాడు, మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓట్లు వేయండి అని. సో ఖచ్చితంగా మంచి జరగలేదు కాబట్టి ఓట్లు తెలుగుదేశంకి వేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఉద్దాన ప్రాంతం ప్రధానంగా ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి అంటూ జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పి బెందాలం అశోక్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మరోసారి అంటే ఇప్పటికి 2 సార్లు అశోక్ బాబు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3వసారి కూడా ముచ్చటగా ఇక్కడ ప్రజలు గెలిపించబోతున్నారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఉంది అనేటటువంటి ధీమాను అశోక్ బాబు వ్యక్తం చేస్తున్నారు. భారీ మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్.